అహ్మదాబాద్లో నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశంలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నాయకుల్ని బీజేపీని బ్రిటిషర్స్ కంటే ప్రమాదకరమైన వ్యక్తులుగా పోల్చడాన్ని తీవ్రంగా గర్హిస్తూ ఖండిస్తున్నాం. ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఏర్పాటు కాకముందు బలిదేవతగా సోనియా గాంధీని చెప్పాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు అనేక విషయాలు గతంలో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీకి దేశం మొట్టమొదటి ప్రాధాన్యత, పార్టీ సెకండ్ ప్రాధాన్యత, సెల్ఫ్ స్వార్థం అనేది సెల్ఫ్ ఎజెండా థర్డ్. బట్ కాంగ్రెస్ పార్టీకి, డిఎంకేకి, టీఎంసీకి, ఇతర పార్టీలకి, ఆర్జేడీకి, ఎస్పీకి వాళ్ళకి సెల్ఫ్ కుటుంబ పాలన మొదటి ప్రయారిటీ. పెద్ద కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ, కుటుంబ పాలన. కాబట్టి వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ నుంచి మరి ఇక్కడ గ్యారంటీలు 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయలేక అక్కడ పోయి అహ్మదాబాద్లో ఏది పడితే అది మాట్లాడటం తగదు. తక్షణం క్షమాపణ చెప్పాలా భారతీయ జనతా పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు చైనాకి లొంగిపోయిన ఆనాడు నెహ్రూ గారు వీళ్ళందరూ, మీరు మీ రిజంలో పాకిస్తాన్కి మరి ముస్లిం అప్లీజ్మెంట్ పాలిటిక్స్, ఒక మత వ్యవహారం వలన రకరకాల కార్యక్రమాలు చేస్తే ఈనాడు పోయి జమ్మూ కాశ్మీర్ చూడండి శాంతి. నరేంద్ర మోడీ గారి యొక్క విజనరీ బలమైన నాయకత్వంలో రామజన్మభూమి ఇష్యూ సాల్వ్ అయింది. మరి 370 ఆర్టికల్ శాంతి 80,000 కోట్ల పైన పెట్టుబడులు వచ్చింది. మీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారిని ఇన్సల్ట్ చేసింది. ఇవాళ దళితుల గురించి, వీకర్ సెక్షన్స్ గురించి మీరు అందరూ మాట్లాడేది. కాబట్టి ఇవన్నీ కేవలం మరి ప్రజల్ని డైవర్ట్ చేయడం కొరకు మీ ఫెయిల్యూర్స్, అవినీతి కర్ణాటకలో, మరి ఇక్కడ తెలంగాణలో, తమిళనాడులో చేస్తున్నారు. తీవ్రంగా గర్హిస్తూ ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సేవకు ప్రతిరూపం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.